20వ డివిజన్ నల్లచెరువు 21, 22, 25 లైన్లలో ఏర్పాటు చేసిన వినాయకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె మాట్లాడుతూ ఈ డివిజన్లో ఉన్న ప్రజలు ఎల్లప్పుడూ ఆ వినాయకుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో సంతోషముగా ఆనందంగా ఉండాలని అన్నారు. ఆదివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ తప్పకుండా విచ్చేసి వినాయకుని ఆశీర్వాదం పొందాలని అన్నారు. అనంతరం అక్కడ డివిజన్ కమిటీ వాళ్ళు మీడియాతో మాట్లాడారు. ఏకసూత్రం ప్రయచ్ఛామి మాలాం దాస్యామి శ్యాంభవాయితే పుష్పమాలాని సమర్పయామి. రాజకీయ ఉన్నతపదం యోగ్యతా పరసిద్ధిరస్తు తదాస్తు. ఏకసూత్రం ప్రయచ్ఛామి మాలాం దాస్యామి శ్యాంభవాయితే పుష్పమాలాని సమర్పయామి. చూడాలి కానీ ఒక 500 మందిని తీసుకుంటాం. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. నల్లచెరువులోని 21, 22, 25లో ప్రతిష్ఠించిన వినాయక స్వామి విగ్రహాల దగ్గరికి రావడం జరిగింది. ఆ విఘ్న వినాయకుడి ఆశీర్వాదం అందుకోవడం జరిగింది. ఇక్కడ ప్రత్యేక పూజలు జరిపించి అన్నదాన కార్యక్రమాలు రేపు ఆదివారం పూట జరిపించబోతున్నారు. ప్రతి ఒక్కరికి ఆ విఘ్న వినాయకుడి ఆశీర్వాదం కలగాలని, ఈ ప్రాంత ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. పూజా కార్యక్రమంలో భాగంగా నేను పాల్పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రెండవ రోజు నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు గత 3 ఏళ్లుగా వరుసగా ఇలాగే నిర్వహిస్తుంటూ ఉన్నాము. మరి ఈరోజు మన మేడం గారు, ఎమ్మెల్యే మేడం గారు గల్లా మాధవి గారు కూడా విచ్చేయటం జరిగింది. ఇలాగే ఘనంగా ప్రతి ఏటా కుల మత భేదాలు లేకుండా మేమందరం ఇలా గణేష్ నవరాత్రులు జరుపుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే కలిసికట్టుగా ఎన్ని రోజుల పాటు ఉంటాయి ఈ ఉత్సవాలు? ఇలాగే ఈ 9 రోజుల పాటు ఇలాగే జరుగుతుందండి. ప్రతిరోజు ఒక్కొక్క ఇంటి నుంచి మేము ముందే చెప్పుకుంటాము. ముందే చెప్పుకొని పలానా వాళ్ళ నుంచి ఇవాళ ఒకళ్ళు ప్రసాదం తేవాలి, ఇవాళ ఒకళ్ళు ఇది చేయాలి, అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఏ ఇబ్బంది లేకుండా ఇలాగే సాగిపోతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మేము. నిమజ్జనం ఎప్పుడు? నిమజ్జనం రేపు ఆదివారం. విఘ్నేశ్వర స్వామి సన్నిధానంలో ఈరోజు ఎమ్మెల్యే గల్లా మాధవి గారు రావడం జరిగింది. మేడం గారు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించాము. గత 7 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. విఘ్నేశ్వరుడికి ఇలా పూజ చేసుకోవడం మాకు చాలా శనివారం రోజు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం రోజు స్వామివారి నిమజ్జనం ఉంటుంది. ఆదివారం మధ్యాహ్నం 4 నుంచి లడ్డు వేలంపాటు జరుగుతుంది. భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. నల్లచెరువు 21 లైన్ బాలగణేష్ శివ బాలగణేష్ యూత్ 7వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. దానికి సహకరించిన పెద్దవాళ్ళందరికీ కృతజ్ఞతలు. పుణ్యం చేస్తున్నట్టు మేము 7వ సంవత్సరం దీనికి సహకరించిన పెద్దవాళ్ళందరికీ ధన్యవాదములు. గల్లా మాధవి గారు మాకు వచ్చేసి అందరినీ కొంచెం ఆరాధనంగా తయారు చేశారు. ఆమెకి కృతజ్ఞతలు చెప్తున్నాము. పంజాబ్ తరఫు నుంచి గల్లా మాధవి గారు చాలా సంతోషకరంగా. నల్లచెరువు 22/22 అడ్రోడ్లో గణేష్ యూత్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారి ఇంటి దగ్గర అడ్రోడ్లో 2వ అడ్రోడ్లో గణేష్ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయండి. ఇవాళ అన్నదాన కార్యక్రమం జరిగింది. హోమం కూడా జరిగింది. ఎమ్మెల్యే మేడం గారు గల్లా మాధవి గారు వచ్చారు. ఇచ్చేసి
దేవుడు గణేష్ గారి ఆశీస్సులు తీసుకొని ఆయన మేడం గారు కూడా దండం పెట్టుకొని వచ్చి మా నల్ల చెరువు ప్రజలందరికీ కూడా ఆయన మేడం గారి సహకరించి దండం పెట్టుకొని వెళ్ళారు. మాకు కూడా మేడం గారు వచ్చింది చాలా సంతోషంగా ఉంది. మేము ప్రతి ఏటా 1 సంవత్సరం నుంచి ఇలా గణేష్ ఉత్సవాలు చేస్తూ ఉన్నాము. రేపు ఆదివారము మామూలుగా నిమజ్జనం ఆదివారం నుండి లడ్డు ఏలంపాట ఉంది. కానీ ప్రతి ఏటా ఇలాగే గణేష్ ఉత్సవాలు జరగాలని మా 22వ లైన్లో మాకు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కలిసిమెలిసిగా హిందూ ముస్లిం తేడా లేకుండా కుల మతాలు భేదాలు లేకుండా ఐకమత్యంతో 22వ లైన్లో మాత్రం ఎప్పుడు కంపల్సరీగా మేము ఉత్సవాలు చేస్తూ ఉంటాము. ఎప్పుడు ఇలాగే చెయ్యాలని మా ప్రార్థన. మీరందరూ అందరినీ దేవుణ్ణి ఆశిస్తున్నాను. ఎప్పుడు ఇలాగే ఉండాలని అందరూ కలిసికట్టుగా చెయ్యాలని.